మెగా డిఎస్సీపై వైసీపీ ఆరోపణలు చేయడంపై టీచర్లు భగ్గుమన్నారు. తిరుపతి క్లాక్ టవర్ వద్ద భారీ ర్యాలీ చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్విని 2025 మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీలు చేస్తున్న ఆందోళనను నిరసిస్తూ చంద్రగిరి నియోజకవర్గంలో 2025లో మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు సాధించిన ఉపాధ్యాయులు ఆందోళన బాటపడ్డారు. మనం ఒకసారి చూడొచ్చు, జాతీయ రహదారి పక్క నుంచి చంద్రగిరి జాతీయ రహదారి నుంచి చంద్రగిరి పట్టణంలోకి క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయులకు మద్దతుగా విద్యార్థులు కూడా వచ్చిన దృశ్యాలను మనం ఒకసారి చూడొచ్చు. 2025లో 2019 నుంచి 24 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఎలాంటి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకోకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన వైసీపీ నాయకులు 2025 సంవత్సరంలో డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసినప్పటికీ వాటిలో అక్రమాలు జరిగాయంటూ ఆందోళన చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని, 24 గంటలు కష్టపడి మేము ఉపాధ్యాయ పోస్టులు సాధిస్తే మమ్మల్ని అవమానించే రీతిలో వైసీపీ నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయని చెప్పి డిఎస్సీ అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. మన దగ్గర మనం ఒకసారి చూడొచ్చు, 2025 డిఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన విద్యార్థులు ఉన్నారు. టీచరు జీతం తెచ్చి ఉద్యోగమే కాదు, జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది. మేము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. సొంత కష్టపడి 24 గంటలు చదివి డిఎస్సీ ఉద్యోగాన్ని సాధిస్తే ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్న ఆందోళన తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందని చెప్పి అంటున్నారు. అసలు ఏంటి మీరు ఈ ఆందోళన నిరసన కార్యక్రమము, ఈ ర్యాలీ ఎందుకు చేయాలనుకుంటున్నారు? నా పేరు కుమార్ అండి. నేను స్కూల్ అసిస్టెంట్ హిందీగా వర్క్ చేస్తున్నాను. నేను 2014లో కోచింగ్ కంప్లీట్ చేశానండి. 2014 నుంచి 2025 వరకు దాదాపు 11 సంవత్సరాలు కష్టపడితే వచ్చిందండి నాకు ఈ పోస్టు. అందులోనూ మాది ఓసీ అండి, రిజర్వేషన్ లేదు. మెరిట్లో వస్తేనే జాబ్ వస్తుంది. అలా మెరిట్లో రావడానికి ఇది నేను 3వ ప్రయత్నంగా చేశానండి. అంటే ఇన్ని సంవత్సరాలు నేను పడుతున్న కష్టాన్ని వీళ్ళు పాలిటిక్స్ కోసం ఉపయోగించుకొని మా శ్రమను, మేము ఇన్నాళ్ళు పడిన కష్టాన్ని వాళ్ళ కోసం వాళ్ళ స్వార్థంగా ఉపయోగించుకున్నారు. ఇది చాలా తప్పండి. 2016లో ఒక డిఎస్సీ రాశాను, 2018లో ఒక డిఎస్సీ రాశాను, ఇది 2025 డిఎస్సీ అండి. 2 డిఎస్సీలోనూ జస్ట్ 0.40, 0.50లో మిస్ అయింది. నేను కావాలంటే నా మెరిట్ లిస్ట్ కూడా ఇస్తాను. గతంలో రాసినప్పుడు నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి. గతంలో నేను 0.40లో మిస్ అయ్యానండి. ఇదే 2014లో టెట్ నోటిఫికేషన్, 2016లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 0.40తో మిస్ అయ్యానండి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందండి. ఆ నోటిఫికేషన్లో నేను మిస్ అయ్యాను. ఎందుకు మిస్ అయ్యాను, నేను చేసిన ప్రయత్నం ఏంటి అనేది నన్ను నేను విమర్శించుకుంటే అప్పుడు నాకు అర్థమైందండి. మనం పడుతున్నటువంటి కష్టానికి దాని ప్రతిఫలం రావాలంటే మనం మరింత శ్రమించాలి. మన సబ్జెక్టులో ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిదిద్దుకొని వాటిని మరింత మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందని తెలుసుకున్నాను. దాంతోపాటు సెలక్షన్ లిస్ట్ ఎలా ఉంటుంది, సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటి, మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటి, మనకు జాబ్ రావాలంటే మనం ఏ పొజిషన్లో ఉండాలి, నా కమ్యూనిటీ ఏంటి, నా కమ్యూనిటీలో పోస్ట్ ఉందా లేదా, ఆ పోస్ట్ సాధించడానికి నేను ఎన్నో ర్యాంక్ తెచ్చుకోవాలి, దానికి నేనెంత కష్టపడాలి అనేది కూడా తెలుసుకున్నానండి. చదువు ఒక్కటే కాదండి, చదువుతో పాటు మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటి, రోస్టర్ పాయింట్లు అంటే ఏంటి, మనకి ఎన్నో పోస్ట్ ఉంది, మనకిచ్చినటువంటి నోటిఫికేషన్లో మన సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మన కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాంతో మనకు ఎంత ర్యాంక్ రావాలి, ఎంత ర్యాంక్ వస్తే మనకు పోస్ట్ వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకొని 11 సంవత్సరాలు కష్టపడ్డానండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 11 సంవత్సరాలు. నాతో పాటు చదువుకున్న నా డిగ్రీ క్లాస్మేట్స్ అందరూ హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ, బ్యాంక్ జాబులు చేసుకుంటూ, వాళ్ళకి నచ్చిన ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు స్థిరపడ్డారండి. నేను ఈ జాబ్ ఎందుకు ఎంచుకున్నానంటే చిన్నప్పటి నుంచి నా జీవిత లక్ష్యం టీచర్ అవ్వడమే. మా గ్రామంలో 5 మంది టీచర్లు ఉన్నారండి నాతో పాటుగా. నా ముందున్న 3 నాకు మార్గదర్శకత్వంగా నిలిచారు. వారి దగ్గర నుంచి నేను గైడెన్స్ తీసుకుంటూ, ఎక్కడ కోచింగ్ బాగుంటుందో ఆ కోచింగ్ తెలుసుకుంటూ, వారు ఇచ్చిన సూచన సలహాలు పాటిస్తూ 11 సంవత్సరాలు కష్టపడితే వచ్చిందండి. నేను ఎవరికి ఏ
ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికి ₹1 అంటే ₹1 కూడా ఇవ్వలేదండి. నేను కట్టినది రెండు ఫీజులు, టెట్ ఫీజు, డిఎస్సి ఫీజు. ఈ 2 ఫీజులతోనే నాకు జాబ్ వచ్చిందండి. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ రిజర్వేషన్ల అమలులో సరైన పద్ధతి పాటించలేదు, అక్రమాలు జరిగినాయి అంటారు. ఏంటి మీరు అభిప్రాయం ఏంటారు? అలా ఏం జరగలేదు సార్. రిజర్వేషన్లో అన్ని పర్టికులర్గా ప్రతిదీ కూడా నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారమే జరిగాయి సార్. ఏ విధంగా కూడా ఇది తప్పుడు సమాచారం సార్. ఖచ్చితంగా ఏదైతే నోటిఫికేషన్లో పేర్కొన్నారో అది ప్రతిదీ కూడా రిజర్వేషన్ అనేది, హారిజెంటల్ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అది నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారమే. అందరూ కూడా నోటిఫికేషన్ చూసుకునే కదా సార్ వాళ్ళు డిఎస్సి అప్లై చేస్తారు. అన్ని చూసుకుని వాళ్ళకి అందరికీ అగ్రీ అయిన తర్వాత ఈ డిఎస్సికి వాళ్ళు అప్లై చేసుకుని రాసుకున్నారు సార్. ఇప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి దాని మీద ఎలిగేషన్ వేయడం కరెక్ట్ కాదు సార్. అందరూ చదువుకున్నారు కాబట్టి అందరికీ అన్ని విషయాలు తెలుసు. కానీ ఇది ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లేదు. కానీ నేను కూడా సార్ దాదాపుగా 2014 నుండి 11 సంవత్సరాలు సార్ డిఎస్సి ప్రిపేర్ అయ్యాను. మాది అసలు పేద కుటుంబం సార్. మీ ఇలాగ ఎలిగేషన్స్ వేసి ఇలాగ డిఎస్సి తప్పుడు ప్రచారం చేసి అమ్ముకున్నారు పోస్టులు అని చెప్తే మాకు డబ్బులు అమ్ముకుంటే వాళ్ళు అమ్ముకుంటే మేము కొనుక్కోవడం మన డబ్బులు లేవు సార్. మేము మెరిట్తో వచ్చినాం సార్. మా యొక్క కష్టార్జితంతో మేము ఇలాగ పైకి వచ్చాము. ఇలాగ డిఎస్సి కొట్టుకున్నాం సార్. నేను టాప్ ర్యాంక్లో ఉన్నాను సార్ ప్రజెంట్ డిస్టిక్లో. ఇంత టాప్ ర్యాంక్లో ఉన్న పర్సన్ ఇలాగ అవినీతికి లోబడి ఇలాగ డబ్బులతో కొనుక్కునే ఉద్దేశం అయితే బాగా ఉన్నది సార్. మేము ఖచ్చితంగా 100% మేము న్యాయబద్ధంగా చదివి ఈ డిఎస్సిని సాధించుకున్నాం సార్. ఇలాంటి తప్పుడు ప్రచారాలు దయచేసి మానుకోవాలి సార్. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఒక డిఎస్సి మళ్ళీ నిర్వహించాలన్న ఇలాంటి ఎలిగేషన్స్ క్రియేట్ చేసి వేరే గవర్నమెంట్ కానీ చేసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తారు సార్. సో దయచేసి ఇలాంటి ఆరోపణలు అనేవి మానుకుంటే అది పద్ధతి సార్. లేకపోతే ఇబ్బంది ఉంటుంది సార్ మనకి. ఎందుకంటే కొంచెం ఇలాంటి విషయాల్లో గవర్నమెంట్లో కూడా కొంచెం చూసుకొని వ్యవహరించాలి సార్. మీరు ఈ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న ఆరోపణలపై మీరు ఏమంటారు? మీరు ఈ రోడ్డు మీదకి ఎక్కి పాఠాలు చెప్పాల్సిన రోడ్డు మీదకి ఎందుకు ఎక్కాల్సి వచ్చిందంటారు? మేము ఇక్కడికి ఎవరిని వ్యక్తిగతంగాను ఏ విధంగానూ వ్యతిరేకించడానికి రావలేదండి. మేము ఎంత కష్టపడి జాబ్లోకి వచ్చాము, ఎలా చదివి వచ్చాము, మెగా డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగిందో మా బాధ చెప్పుకోవడానికే ఇక్కడికి వచ్చాము. నేను చాలా 7 years కష్టపడి చదివి నేను చిత్తూరు డిస్టిక్ టాప్ ఫస్ట్ ర్యాంక్. మేము కొనుక్కునే ఉద్దేశాలు అలా ఉంటే అంత కష్టపడి ర్యాంకులు తెచ్చుకొని అంత కష్టపడి రాత్రి పగలు చదవాల్సిన అవసరమే లేదు. మాకు హ్యాపీగా కూర్చొని డబ్బులు ఇచ్చి తెచ్చుకోవచ్చు. కానీ నేను రాత్రి పగలు నేను మ్యారేజ్ అయిన అమ్మాయిని 2 ఏళ్ల పసిపాపని ఇంట్లో వదిలేసి సంవత్సరాల తరబడి కోచింగ్లలో కూర్చొని వాళ్ళకి వేలు ఇచ్చుకొని మేము కష్టపడి చదివి వస్తే ఇప్పుడు ఇలా గత కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. అలా వచ్చారు ఇలా వచ్చారని చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళు అలాగే జాబ్ తెచ్చుకున్నారా, ర్యాంకు కూడా అలాగే వచ్చిందా అని అనుమానంగా చూస్తున్నారు. మేము ఎంతో కష్టపడి ఒక లేడీ జాబ్ తెచ్చుకోవడం అంటే 2 కుటుంబాలకి పేరు, 2 కుటుంబాలని పోషిస్తుంది. అత్తవారిని అమ్మవారిని 2 కుటుంబాలకి తను భరోసా. ఇప్పుడు మా జాబ్ అంటే కేవలం జాబే కాదు, ఒక కుటుంబ భవిష్యత్తు, తల్లి తండ్రి ఆశ అంది ఇందులోనే ఉన్నాయి. మా ఫ్యామిలీని మేము ఎలాగో పోషించుకోవడానికి ఎంతో కష్టపడి 7 సంవత్సరాలు చదివి జాబ్ తెచ్చుకుంటే ఇప్పుడు ఇలా జాబులు కొనుక్కున్నారు, ఎలా జరిగి పేపర్ లీకేజీలు అని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇలా ప్రచారం చేయడం అనుకోండి, ఇది ధర్మం కాదు. మేము ఎంతో కష్టపడితేనే ఇక్కడికి వచ్చాము. ఎవరిని మేము వ్యతిరేకించడానికి రావలేదు. మా కష్టం చెప్పుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాము మేము. అంటే ఇప్పుడు పేపర్ లీకేజ్ అంటారు, రిజర్వేషన్ల అమలులో సరిగా జరగలేదంటారు. అసలు పేపర్ లీకేజీకి అవకాశం ఉందంటారా? పేపర్ లీకేజ్ అనేట్టు మీకు ఏమైనా ఎగ్జామ్ రాసేటప్పుడు అనిపించిందంటారా? సార్ పేపర్ లీకేజ్లు ఇవేమీ లేదు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు ప్రతిభావంతులు. వాళ్ళు మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళ తప్ప ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఎటువంటి ఇది లేకుండా పారదర్శకంగా జరిగింది. ఒక షార్ట్ టైం ఒక నిర్దిష్ట ప్రణాళికను ఇచ్చి నిర్దిష్ట టైంకి ఎగ్జామ్ పెట్టి నిర్దిష్ట టైంకి రిజల్ట్స్ ఇచ్చి నిర్దిష్ట టైంకి మాకు ట్రైనింగ్ ఇచ్చి నిర్దిష్ట టైంకి మమ్మల్ని ఒక ఈ సర్వీస్లోకి పంపించి మేమేదో చదువు చెప్పాలని మేము ఇక్కడికి వస్తే ఈ బయట ఈ సోషల్ మీడియాలో వచ్చి ఇవి అవాస్తవం, ఏది ఫేక్ అంట ఇవ్వండి, ఇవి మమ్మల్ని ఆవేదనకు గురి చేసి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో, పిల్లలకి చదువు చెప్పాలి అలాంటివి. అంటే ఈ బయట ఈ సోషల్ మీడియా ఓహో ఇలా కూడా జరిగిందా అని వీళ్ళు అంటూ ఉంటే మేము ఇంత కష్టపడి మేము ఒకరికి ₹1 ఇవ్వలేదు, ఒకరికి ఇది ఇవ్వలేదు, మేము కష్టపడి సెలెక్ట్ అయితే మా గుర్తింపు లేకుండా ఇలా అంటున్నారే ఎందుకు ఇలా అంటే దీనికి రాజకీయాన్ని ముడిపెట్టడం ఎంతవరకు సార్ అసలు సమంజసం కాదు సార్. దీనికి రాజకీయం ముడిపెట్టకండి దయచేసి. మమ్మల్ని మా ఉపాధ్యాయ వృత్తిలో మా వృత్తి ధర్మాన్ని మేము పాటించాలనుకుంటున్నాం సార్. దయచేసి ఇలాంటివి దీనికి ఒక రాజకీయాన్ని ఇది అంటగట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్. మేము
ఏమంటే ఒక టెట్ ఒక 2-3 టెట్లు రాసాము. మెగా డిఎస్లో సెలెక్ట్ అయ్యి మేము ప్రతిభతో వచ్చిన వాళ్ళమే తప్ప ఎటువంటి మేము లంచాలు ఇవ్వడాలు ఇవ్వాలి మాకు తెలియదు సార్. మేము కష్టపడి మా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ చెమట వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు మమ్మల్ని చదివించారు సార్. చదివి మేము సెలెక్ట్ అయిన తప్ప ఎవరికి ₹1 ఇవ్వలేదు సార్ మేము. సో ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయుల తల్లిదండ్రులు కూడా ర్యాలీలో పాల్గొంటున్నారు. అసలు మీరు ఎందుకు ర్యాలీలో పాల్గొంటున్నారు? సార్ మా అమ్మాయి విజువల్లీ డిజేబుల్డ్ సార్. హిమశైలజ మా అమ్మాయి పేరు. విజువల్లీ డిజేబుల్డ్ సార్. తన కళ్ళు కనపడవు సార్. 2019లో తనకి డిఎడ్ కంప్లీట్ అయితే 2019 నుంచి తల్లిదండ్రులను మేమే బుక్కులు చదివి వినిపించడము రాత్రి 1 గంట వరకు సార్. ఒక రోజుగా సార్ 6 సంవత్సరాల కష్టం సార్. 6 సంవత్సరాల అహోరాత్రులు మేము బుక్కులు చదివి తనకి వినిపించి తను ప్రిపేర్ చేయించి అంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకునేది సార్ తను. ఇట్ ఈజ్ నాట్ ఈజీ టాస్క్ సార్. ఇది ఒక డిఎస్సి ప్రిపేర్ అవ్వడం అది గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడం కన్నా కష్టమే ఉంటుంది తత్వం సార్. అన్ని బుక్కులు చదివాం సార్. అన్ని బుక్కులు మేము చదివి తనకు వినిపించి తను ప్రిపేర్ చేయించి 6 సంవత్సరాల కాలం పాటు 3 సార్లు టెట్ రాసి ఒకసారి డిఎస్సిలో తను క్వాలిఫై కావడం జరిగింది సార్. ఇది ఆషామాషి ప్రక్రియ కాదు సార్. దీనిపైన అబాండాలు వేయడం అనేది చాలా అనవసరమైన ఇది సార్. మా అమ్మాయి అంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకునేది సార్. ఈరోజు గుడిపల్లి మండలంలో జాబ్ చేస్తుంది సార్ ఎస్డిటీగా. అవును సార్. మేము ఒక అందరాలేటువంటి ఒక అమ్మాయిని తల్లిదండ్రుల మీద మేము ఉపాధ్యాయురాలు చేయడంలో 6 సంవత్సరాలు కష్టపడ్డాం సార్. 1 సంవత్సరం కష్టం కాదు సార్. ఇది అంత కష్టపడి చెప్పి ఒక తండ్రిగా నేను ఈ కార్యక్రమం పాల్గొనకపోతే నాకే షేమ్ సార్. సో ప్రత్యేక ప్రతిభావంతుల కోటాలో ఉపాధ్యాయ పోస్టు సాధించిన విద్యార్థులు ఏంటి అసలు ఎలా ఏంటి అంటారు? సార్ నా పేరు గోపికృష్ణ సార్. నేను పాగాల పనిచేస్తాను. పాగాల జిహెచ్ పనిచేస్తాను ఫిజిక్స్ టీచర్గా. నాకు ర్యాంక్ 6 ర్యాంక్ వచ్చింది. 6 ర్యాంక్ ఫిజికల్ సైన్స్లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. ఎంత కష్టపడి చదివినా కూడా ఈ గవర్నమెంట్ ఊరికే చెప్పకూడదు పేరు అని మాకు చెప్తాడు. మేము కష్టపడి సంపాదించాం జాబ్. ఊరికే రాదు మాకంతా. 6 ర్యాంక్ నాకు హ్యాండిక్యాప్ అండి. నాకు స్ట్రోక్ వచ్చింది. మళ్ళీ హ్యాండిక్యాప్ మళ్ళీ ఓపెన్ కేటగిరీలో వచ్చింది. మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా మీరు ఓపెన్ కేటగిరీలో తెచ్చుకున్నారు. అసలు మళ్ళీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కావచ్చు లేకపోతే వేరే రిజర్వేషన్లలో అక్రమాలు జరిగినాయంటారు. అసలు ఏమంటారు మీరు? సార్ నాకు డబ్బు లేదు సార్. నాకు డబ్బు లేదు కొనేదానికి. ఈ జాబ్ కొనేదానికి నాకు డబ్బు లేదు. సార్. నాకు డబ్బు ఉంటే ఓకే. డబ్బు లేదు నాకు. కష్టపడి సంపాదించానండి. నిజంగా లోకేష్ సారు చాలా హెల్ప్ చేస్తున్నారు. డీసీ వేసి మేము చాలా 10 ఇయర్స్గా కష్టంగా ఉంది. 10 ఇయర్స్గా డబ్బులు అనేది కష్టపడుతున్నాను. ఆ డిఎస్సి వల్ల ఇప్పుడు నాకు హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఇది అనవసరంగా అని చెప్పేసి బాలేదు సార్. సో ఇది పూర్తి స్థాయిలో 24 గంటలు శ్రమించి కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే అక్రమంగా ఉద్యోగాలు సాధించారంటూ తమ రాజకీయాల కోసం మమ్మల్ని పావులుగా చేసుకోవడం ఏంటని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడిలో పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి నుంచి రోడ్లపైకి వచ్చి నిరసనలకు వ్యతిరేకంగా తమ ఆవేదనను వ్యక్తం చేసుకోవడానికి ప్రాంతానికి వచ్చాను తప్ప ఎవరికో ఒక వ్యక్తికో ఒక పార్టీకో వ్యతిరేకంగా కాదన్న అభిప్రాయం ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. ఇకపైనైనా డిఎస్సి ద్వారా 2025 డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన అభ్యర్థులను గౌరవించి వారికి తగిన గౌరవం ఇస్తూ వారికి గుర్తింపిస్తూ ఈ ఆందోళన విరమించుకోవాలన్న అభిప్రాయం ఉపాధ్యాయులు వ్యక్తమవుతోంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వీనారాయణప్ప, ఈటీవీ న్యూస్, చంద్రగిరి నుంచి.